కాలుష్యంతో కూడుకున్న నీళ్లను తాగి కాలుష్యంతో కూడుకున్న పంటలను తినడం ద్వారా పిల్లలకి ఎక్కడ లేని జబ్బులు వస్తున్నాయని నూతనంగా పెళ్లిళ్ళైతే గ్రామాల నుంచి పట్టణానికో ఇతర ప్రాంతాలకో యువ దంపతులను తరలి వెళ్లే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. పుట్టిన ఊర్లో పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల చెంతన ఉండలేని పరిస్థితి ఈరోజు నల్గొండ జిల్లాకు వచ్చింది. ప్రకృతి వల్ల వాళ్ళని ఫ్లోరైడ్ వెంటాడుతుంది. పుట్టడంతోనే అంగవైకల్యం, కాలు వంకర, కన్ను వంకర, నడువు వంకర. కన్న తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలకు వెళ్ళాలంటే ఇలాంటి అవిటి పిల్లల్ని ఇంట్లో మంచానికి కట్టేసి బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్తారో, మానసిక వైకల్యంతో ఇంటికి వస్తారో రారో అని ఇంట్లో పెట్టి తలుపు పెట్టి తాళం వేసుకొని వ్యవసాయానికి వెళ్ళే పరిస్థితులు నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ వల్ల వచ్చినాయి. అది ప్రకృతి వైపరీత్యం. దాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వాలు చేస్తున్నాయి. కానీ ఈనాడు మూసీ నది పరివాహక ప్రాంతం వెదజల్లుతున్న కాలుష్యం ఇది మానవ తప్పిదం. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, మానవ తప్పిదం. మానవ తప్పిదాన్ని సరిదిద్దడానికి మనం ప్రయత్నం చేయకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. అందుకే ఈనాడు శ్రమ అయినా, ఖర్చుతో కూడుకున్నదైనా మూసీ నది ప్రక్షాళన చెయ్యవలసిందే అనే కార్యక్రమాన్ని మా మంత్రివర్గ సహచరులందరూ భుజం తట్టి చెప్పడం, ఈ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రతి శాసనసభ్యుడు పార్టీలకు అతీతంగా, ఈనాడు యాదయ్య గారైనా, లేకపోతే వికారాబాద్ ప్రసాద్ కుమార్ గారైనా, లేకపోతే మా మిత్రులు ప్రకాష్ గౌడ్ గారైనా, కిందికెళ్తే ఎంఐఎం శాసనసభ్యులైనా, ఆ కిందికెళ్తే ఉండే నల్లగొండ వరకు ఉండే వాళ్ళందరూ ఈ పరివాహక ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఈ నదిని ప్రక్షాళన చేయాల్సిందే, మూసీ నదిని పునరుద్ధరించాల్సిందే. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిరాకటంకంగా కొనసాగించాలని చెప్తున్నారు. కొద్దిమంది స్వార్థ ప్రయోజనం ఉన్నవాళ్ళు రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి మేం చెయ్యలేని పని మీరు ఎవ్వరూ చెయ్యొద్దు అని, మీరు చేస్తే మీకు మంచి పేరు వస్తుంది, మేం చేయలేదు కాబట్టి మీరు చేయొద్దని ఒక అక్క ఈ ప్రాంతం నుంచి 45 సంవత్సరాల కుటుంబం 100% రాజకీయ ప్రయోజనం పొందినారు, అన్ని పదవులు అనుభవించారు. ఈ ప్రజలు ఇవ్వందే లేదా అక్కకు. ఇవాళ అక్క కొడుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ పనిని ఆపమని కేసేసిండు. ఆ అక్క మనసు ఎట్లొప్పుకున్నదో వాళ్ళ కొడుకును ఇట్లాంటి తప్పుడు కేసులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వేయించడానికని నేను అడుగుతున్నా. ఆ అక్కకి ప్రాంత ప్రజలు ఓట్లు వేయలేదా? వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించలేదా? ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఆ అక్కకు గుర్తింపు వచ్చింది, ఆ కుటుంబానికి గుర్తింపు వచ్చింది. ఇవాళ ప్రజాప్రతినిధులుగా, మంత్రులుగా పదవులు అనుభవించిండ్రంటే ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదం లేదా? ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా, ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవడానికి నీ కన్న కొడుకే ఎన్జిటిలో కేసేస్తుంటే ప్రజాప్రతినిధిగా మీరు కొనసాగడానికి అర్హత ఉందా అని చెప్పి నేను ఆ అక్కని సందర్భంగా అడగదలుచుకున్నా. ఒకప్పుడు నాకు కూడా చాలా దగ్గర, ఆనాడు ఇట్లా లేకుండే. మరి ఈనాడు అట్లా తయారవ్వడానికి కారణం ఏందో నాకైతే తెలియదు. మంచి చెడు రెండు ఉంటాయి. మన సహవాస దోషం వల్ల మంచి వాళ్ళతో ఉంటే మంచిగా ఉంటాం, చెడు స్నేహం చేస్తే చెడిపోతారని పెద్దలు చెప్పారు. మంచి వాళ్ళని 10 రూపాయలు ఇచ్చి దగ్గరికి తెచ్చుకోవాలి, చెడు వాళ్ళు ఉంటే 10 రూపాయలు ఇచ్చి వాళ్ళ స్నేహాన్ని విడిపించుకోవాలని పెద్దలు చెప్పారు. ఈ చిన్న సూత్రం ఆ అక్కకు అర్థం కావడం లేదా అని నేను అడుగుతున్నా. అందుకే ఈ వేదిక మీద నుంచి అక్కగారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి నీ పుత్రరత్నం వేసిన ఎన్జిటి కేసును తక్షణమే ఉపసంహరించుకోండి, లేకపోతే ఈ ప్రాంత ప్రజలు మీ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసే పరిస్థితి వస్తుంది, అంత దూరం రానియొద్దు అని చెప్పి నేను వారికి సూచన చేస్తున్నా. వారి వెనకాల ముసుగు దొడుక్కొని దాక్కున్న వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, మీ వల్ల కాని పనులు చాలా మేము చేస్తున్నాం. మీరు ఇట్లనే ఉంటే ఆ హోదా కూడా మిగలదు. ఇలాంటి చిల్లర మల్లర ప్రయత్నాలని మానేయమని ఆ వెనకాల దాచుకొని ముసుగు దొడుక్కొని మూసి అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకుంటున్న వాళ్ళకు కూడా నేను సూచన చేస్తున్నా. ఇది రాజకీయ వేదిక కాదు, కానీ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశం కాబట్టి ఈ వేదిక మీద నుంచి నేను ప్రస్తావిస్తున్నా. ఏది ఏమైనా 600 అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన ఈ ప్రాజెక్టు చేసి తీరుతాము. ఇది మా దీక్ష, ఇది మా శివ దీక్ష. రామప్ప మందిరం
ఆనాడు పనులు మొదలుపెట్టినప్పుడు అక్కడ దర్శనం చేసుకొని రుద్రదేవుడు నిర్మించిన రామప్ప ఆలయంలో మొక్కుకొని బయలుదేరినాం. ప్రజాపాలన తెస్తాం, ప్రజలకు మేలు చేస్తామని. ఆ రామప్ప ఆలయ నమూనానే ఈరోజు మంచిరేవులలో నిర్మించాలి అని మేము అనుకుంటున్నాం. శిల్పులను కూడా మేము విజ్ఞప్తి చేసినాం. ఆ రామప్ప ఆలయ శివుడి సాక్షిగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా, ఖచ్చితంగా మూసీ నది ప్రక్షాళనే కాదు, ఇక్కడ ఆలయాన్ని నిర్మించి ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా, దక్షిణ కాశీగా, ఈనాడు కాశీ నుంచి గంగా జలాలు తీసుకొచ్చింది యథాలాపంగా కాదు, దక్షిణ కాశీగా రాణించే విధంగా ఈ పుణ్యక్షేత్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. మీరందరూ అండగా నిలబడండి, ఆశీర్వదించండి. ఈ అభివృద్ధిని చూసి చూపించి మేము ఓట్లు అడగం. నేను మాట ఇస్తున్నా, ఈ అద్భుతమైన అభివృద్ధి చూస్తే ఈ దేవాలయాన్ని చూసి వాళ్ళకు ఓట్లు వేస్తారేమని, ఓట్ల కోసము నోట్ల కోసం ఈ ప్రయత్నం కాదు. చరిత్రలో దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చిండు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలనేదే మా ప్రయత్నం. దయచేసి సహకరించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని వేద పండితుల పర్యవేక్షణలో ఒక అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించిన మూసీ రివర్ డెవలప్మెంట్ అధికారులను అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, గ్రే హ్యాండ్స్, ఇతర ప్రభుత్వ శాఖలను అన్నిటిని కూడా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా, ధన్యవాదాలు. భట్టిగారి సూచన, ప్రజల పట్లున్న మాకున్న నిబద్ధత, మా సంకల్పం, మా చిత్తశుద్ధి, అంతిమంగా ప్రజలే మాకు దేవుళ్ళు. వాళ్ళ ఆదేశాల మేరకు మేము ముందుకు సాగుతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సన్మానం చేస్తారు వేద పండితులు, అర్చక స్వాముల్ని. ఉజ్జయిని సద్ధర్మ పీఠపాలిత శ్రీ అచలేశ్వర స్వామి, శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం ట్రస్ట్, ఓంకారేశ్వర ఆలయం సంబంధించిన శివశ్రీ మాడపాటి నాగేంద్రయ్య స్వామి గారు, శివశ్రీ మాడపాటి చెన్న బసవయ్య స్వామి గారు, శివశ్రీ మాడపాటి శివకుమార స్వామి గారు, శివశ్రీ మాడపాటి పరమేశ్వర శాస్త్రి గారు ముందుగా సన్మానం అందుకుంటారు. ఆ తర్వాత శృంగేరి మహాస్వామి గారు ప్రత్యేకంగా పంపారు పవిత్ర జలాల్ని శిలాన్యాస సందర్భంలోనూ. వ్యాసోజ్జల రాధాకృష్ణ శర్మ గారు, నిరంజన్ బాపట్ గారు సిద్ధంగా ఉంటారు.